ఇది ఇదేంటో చెప్పండి. కొబ్బరి పచ్చడి అనుకుంటున్నారు కదా, కానే కాదండి. గెస్ చేయండి ఏంటనేది కామెంట్లో తెలియజేసేయండి. మొత్తం మీద ఈరోజు రుచికరమైన వంట, ఉల్లి వెల్లుల్లి లేకుండా సూపర్ ఉందండి, చాలా బాగుంది. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చంటాంటి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్స్లో 2 రకాల రెసిపీస్ చేసుకుందామండి. సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటాయి. అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే 2 రకాల రెసిపీస్ అనమాట. హై ప్రోటీన్ రెసిపీ ఒకటి చేసుకుందామండి, సూపర్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మన ఛానల్లో అన్ని చాలా సింపుల్ రెసిపీసే ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా చేసుకునే రెసిపీసే ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా క్విక్గా మీకు నేను చూపించేస్తాను. ఇదిగోండి, ఇక నేను చూపించేది పన్నీర్ అండి. ఇది ఫ్రెష్ పన్నీర్ అనమాట. పావు కి